హలో, ఏంటి గుండమ్మా, ఎలా ఉన్నారు? క్యాంప్ ఎలా జరుగుతుంది? అంతా బాగానే ఉందండి. ఇప్పుడే ట్రెజర్ హంట్ కండక్ట్ చేశాం. పిల్లలందరూ ఫారెస్ట్ లోపలికి వెళ్లారు. మేమిక్కడే వెయిట్ చేస్తూ చూస్తున్నాం. అదేంటమ్మా ఫారెస్ట్ అంటున్నావు? మరి పిల్లల్ని ఎలా పంపించావు? పల్లవికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు మామయ్య. అడవి పెద్దదైనా సరే ప్రాబ్లం ఏమీ లేదు. ఆల్రెడీ మేము వెళ్ళొచ్చాం. నో ప్రాబ్లం. చుట్టూ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కదా, ఏం పర్వాలేదు. మీరు కంగారు పడకండి, సరేనా? అలాగే. అమ్మా అమ్మా గుండమ్మా, అమ్మా ఆగమ్మా. ఏంటండి, ఎందుకలా ఆయాసపడుతూ వచ్చారు? అమ్మా మీకు ఒక విషయం చెప్పాలమ్మా. మీ అమ్మాయి పల్లవి ఉంది కదా, ఆ పల్లవిని అడవిలోనే చంపేయాలని ప్లాన్ చేశారమ్మా. ఏం మాట్లాడుతున్నారండి? నిజమమ్మా. ఆ రౌడీల నుంచి మా అమ్మాయిని కాపాడింది కదమ్మా మీ అమ్మాయి. అందుకే ఆ కోపంతో ఆ ఎదవా అడవిలోకి బయలుదేరాడమ్మా. రండి, ఈ విషయం అందరికీ చెప్పి అందరిని తీసుకొని ఫారెస్ట్లోకి వెళ్దాం. వద్దండి, మీరు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. అది కాదమ్మా, వాడు చాలా పెద్ద దుర్మార్గుడమ్మా. నిజంగానే అన్నంత పని చేసేస్తాడమ్మా. వెళ్దాం పదమ్మా, అందరూ చూద్దామమ్మా. వద్దండి, అందరికీ చెప్తే కంగారు పడతారు. మీరు నాకు చెప్పారు కదా, నేను వెళ్తాను. వాడే కాదు, ఆ యముడు అడ్డొచ్చినా సరే నా కూతుర్ని నేను కాపాడుకుంటాను. మీరు ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకండి. లోపల ఫోన్ సిగ్నల్స్ ఉండవు కదా. నా కూతురికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడు స్వామి. ఏంటి అంత ఆత్రంగా వెతికేస్తున్నావు? ప్రైస్ మనీ నువ్వే కొట్టేద్దామనా? చిచి, నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, వాల్యూస్ ఇంపార్టెంట్. అండ్ మీ కేర్ ఇంపార్టెంట్. మీకు తోడుగా ఉందామని వస్తున్నాను అంతే. ఓకే పద. ఏంటి గుండమ్మ కనిపించట్లేదు? ఏమైంది? ఇందాక ఫోన్ వస్తే అలా వెళ్ళారమ్మా, మళ్ళీ కనబడలేదు.
దాని వెనకాల వెళ్తున్నావేంటి? మనం బొమ్మ ఎక్కడుందో కనిపెడదాం. బుద్ధుందా లేదా నీకు? మనకిందులో గెలవడం ముఖ్యం కాదు, ప్రైజ్ మనీ ముఖ్యం కాదు, దాని చావు ముఖ్యం. చంపడానికి రౌడీ వెధవలు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాం కదా. చంపేది వాళ్లే అయినా మన శత్రువు చావుని కళ్ళారా చూడాలి కదా. పద. ఎదవల్లారా, ఏం చేస్తున్నారు? ఆ పల్లవి కోసం వెతుకుతున్నామండి, ఎక్కడా కనిపించట్లేదు. కళ్ళు పెట్టి చూస్తే కనిపిస్తుంది. ఇదిగో ఇటే వెళ్ళింది, వెళ్ళండి. హేయ్ రండిరా. పద, మనం కూడా తొందరగా వెళ్దాం. హే ఆగు, వాళ్లతో పాటు వెళ్తామా? దాని చావు చూడాలి కానీ వాళ్లతో పాటు వెళ్తే అది మనల్ని చూస్తే ప్రాబ్లం అవుతుంది. దూరం నుంచి చూద్దాం, పద. అన్నా అదిగో పల్లవి. పదండ్రా. ఏరా, నా కూతుర్ని చంపాలని వస్తారా? నేనుండగా నా కూతురు మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. మేము ఒకరికి నలుగురు ఉన్నాం. ఒక్కడు కూడా ఉండడు. దీంతోనేందన్నా మాటలు? ఇదేంటి, పల్లవిని వేసిద్దాం అనుకుంటే ఈ గుండమ్మ సడన్ గా వచ్చి వెళ్ళని కొడుతుంది. నువ్వు మాట్లాడుకో. ఆ గుండమ్మ వసలే పాము చెవులు, విన్నదనుకో మనల్ని కనిపెడుతుంది. వాళ్లతో పాటు మనల్ని కూడా ఉత్తి కారేస్తుంది. నువ్వు సైలెంట్గా ఉండు. ఆ పల్లవిని వేయకపోతే ఈ గుండమ్మని వేసినా చాలు.